బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 59 అల్-వాలి. వాలి అనే పదం మిశ్రమ అర్థాల సంచయనం. అల్లా, అల్-వాలి సృష్టికర్త, తీర్పు దినానికి యజమాని, విశ్వపాలకుడు, ప్రపంచంలోని ప్రతి ప్రాణిని, వస్తువును ఆధీనంలో ఉంచినవాడు, మన ప్రాణాన్ని, విశ్వాసాన్ని పరీక్షించే వాడు, మనకు సహాయకుడు, స్నేహితుడును. ఇన్ని సద్గుణాల సమ్మేళన పదమే ఈ అల్-వలి. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సంకటంలో చిక్కుకుంటూనే ఉంటాడు. ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా దాని నుండి కాపాడేవాడు, రక్షించేవాడు ఒక్క అల్లాయే. ఆయన సహాయ సహకారాలు ఎటు నుంచి అందుతాయో మనిషి ఊహకు కూడా అందదు. ఒక్కోసారి ఇది ప్రతి మనిషికి అనుభవంలోనికి వచ్చే విషయమే. ఆ పరమోన్నత అదృశ్య శక్తి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. మనకు కనిపించకపోయినా మనల్ని కనిపెట్టుకునే ఉంది ఆ శక్తి. పెంచిన తల్లిదండ్రులు మనిషికి కొంత వయస్సు వచ్చే వరకు కనిపెట్టుకుని ఉంటారు. కానీ అల్లాహ్ మాత్రం అందరినీ అన్ని వేళలా సంరక్షిస్తూనే ఉంటాడు, పోషిస్తూనే ఉంటాడు. ఆయన్ని విశ్వసించిన దాసుల్ని ఆయన అనుక్షణం ప్రతి ప్రమాద సమయంలోనూ కాపాడుతూనే ఉంటాడు. ఇలాంటి ఉదాహరణలు మనకు ఖురాన్లో ఎన్నో దొరుకుతాయి. విశ్వసించిన దాసులకు అల్లాహ్ స్వర్గం నుండే మన్ సల్మాన్ అనే ఆహారాన్ని ప్రసాదించడం, బనీ ఇస్రాయల్ సంతతికి బండరాల నుండే 12 ఊటల జలధారల్ని ప్రవహింపజేయడం, సముద్రాన్ని చీల్చి రహదారిగా మార్చి దుష్టుడైన ఫిరౌన్ రాజు దుర్మార్గం నుండి ఆ ప్రజల్ని కాపాడటం, ఆపై ఫిరౌన్ను సముద్రంలో ముంచడం, ఇవన్నీ అల్లాహ్ మహిమలే. నిత్యం మన కళ్ళ ముందే ఎన్నో మహిమలు జరుగుతుంటాయి, కానీ మనం వాటిని కొట్టి పారేస్తుంటాం. అల్లాహ్ ఆయన మహిమలతో మనల్ని అనుక్షణం రక్షిస్తూనే ఉంటాడు. మన గ్రహణ శక్తికి గ్రహణం పట్టడం మూలంగానే దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. విశ్వసించిన మనిషికి విశ్వంలోని ప్రతీదీ మహిమలానే కనిపిస్తుంది. ఎందుకంటే విశ్వాసపు కళ్ళు మామూలు కళ్ళు కావు, అవి జ్ఞాన నేత్రాలు. ఆ జ్ఞాన నేత్రాలు అల్లాహ్ను ధ్యానించడం ద్వారానే లభిస్తాయి. ప్రతి మనిషికి ముందు వెనక అల్లాహ్ నియమించిన కావలి వాళ్ళు అంటి ఉన్నారు. వారు అల్లాహ్ ఆజ్ఞానుసారం అతన్ని కాపాడుతూ ఉంటారు. దివ్య ఖురాన్ 13:11.